తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. దుర్గాయై నమః అంటే చాలట భక్తుల చుట్టూ ఒక రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసి భక్తులను ఇట్టే అనుగ్రహిస్తూ ఉంటుంది. గం గణపతయ్య నమః. విఘ్నేశ్వరుడు చూడండి చక్కగా అలా కూర్చుని ఉన్నాడు అమ్మ చెంతనే ఎప్పుడు. ఇదంతా కూడా ఒకప్పుడు కొంచెం అడవిలాగా ఉండేది. జనసంచారం అనేది చాలా తక్కువగా ఉండేదట. పులిపైన అమ్మవారు అష్టభుజాలతో అమీర్పేటలో ఉన్నటువంటి ఆలయంలో కనిపిస్తారండి. ఎంత బాగున్నారో ఆవిడ. సర్వ సౌభాగ్యాలను అందించేటువంటి ఆ కనకదుర్గమ్మ కుంకుమ భరణిని ఒక చేతితో పట్టుకుని ఉంటుంది. అమావాస్య ముందు రోజు వచ్చే చతుర్దశి కావచ్చు, అలాగే ప్రతి పౌర్ణమికి ఇక్కడ చండీ హోమాలు చాలా ఘనంగా నిర్వహిస్తారు. మంగళవారం రావుకాల పూజతో స్టార్ట్ అయిన అమ్మవారి యొక్క వైశిష్ట్యం. అసురలోక భీకరోగ్రమహిత మద విచారిణి సాంద్రనీల దివ్యాంబర నానావిధ భూషిణి ఘనశ్యామ కేశిని మృగేంద్ర భవ్య వాహని. ఎవరి జాతకాల్లో అయితే కాలసర్ప దోషాలు ఉంటాయో వారు ఆదివారం రోజు ఇక్కడ రాహుకేతు పూజల్లో పాల్గొనొచ్చండి. ప్రతిరోజు రాత్రి 7:30 గంటలకు పంచహారతి ఉంటుందండి. దుర్గా అమ్మవారికి చీర కట్టడం అంటే ఒక పోటీ వాతావరణం ఉంటుందండి. శ్రీమాత్రే నమః. టెంపుల్ టూర్ విత్ గీతాంజలి కార్యక్రమానికి స్వాగతం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఆ జగన్మాత ఏ పేరుతో పిలిచినా పలుకుతూ భక్తులను ఇట్టే అనుగ్రహిస్తూ ఉంటుంది. దుర్గాయై నమః అంటే చాలట భక్తుల చుట్టూ ఒక రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసి ఎల్లప్పుడూ సదా రక్షిస్తూ ఉంటుందట ఆ దుర్గాదేవి. ప్రత్యేకించి అమ్మవారికి రాహుకాల దీపం ఎంతో ప్రీతి అంటారు. ఆ సమయంలో ఉన్న ఆ దుర్గాదేవిని దీప దుర్గాదేవి అని పిలుస్తారట. రాహుకాలం సమయంలో అమ్మని కొలుచుకుంటే అత్యంత శక్తిని అనుగ్రహిస్తుందని చెబుతూ ఉంటారు. మరి ప్రస్తుతం మంగళవారం రోజు నేను వచ్చానండి. మంగళవారం రోజు మధ్యాహ్నం 3 నుంచి 4:30 గంటల వరకు రాహుకాలం. వారంలో మనకి ప్రతిరోజు కూడా రాహుకాలానికంటూ కొంత సమయం ఉంటుంది. ప్రధానంగా మంగళవారం రోజు రాహుకాల దీపాలు అనేవి వెలిగించి అమ్మకి సమర్పిస్తూ ఉంటారనమాట. ఆ దీపారాధన చేసి అమ్మని వేడుకుంటే రాహుగ్రహ దోషాలు కావచ్చు, మన జీవితంలో ఉన్నటువంటి సకల దోషాలు అమ్మ తీసేస్తుందని చెబుతారు. మరి ఆలస్యం చేయకుండా ప్రస్తుతం రాహుకాల సమయం అవుతోంది. మంగళవారం రోజు వచ్చాను నేను. సమయం 3 నుంచి 4:30 వరకు రాహుకాల సమయం. ప్రస్తుతం నేనున్నది హైదరాబాద్ అమీర్పేటలో ఉన్నటువంటి శ్రీ కనకదుర్గాదేవి దేవాలయం. ఇక్కడ రాహుకాల దీపాలు, ఆ దీపారాధన ఎంతో వైభవంగా జరుగుతుంది. వెళ్ళి మనము చూస్తూ ఆ దీపారాధన మనం కూడా చేద్దాం రండి. ఆలయం లోపలికి వచ్చేసామండి. ఇది ప్రధాన మార్గం అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి బేగంపేట్ ఏదైతే ఉందో అమీర్పేట నుంచి బేగంపేటకి వెళ్లే రూట్ లో మధ్యలోనే అమ్మవారి ఆలయం ఉంటుంది. చాలా మందికి తెలుసు. మనం ప్రతినిత్యం ఇలా సికింద్రాబాద్ వెళ్తున్నప్పుడు చూస్తూ అమ్మకు ఒక్కసారి నమస్కరించుకుని వెళ్ళిపోతూ ఉంటాము. కానీ వీలు చూసుకుని ఖచ్చితంగా రండి. ప్రత్యేకంగా మంగళవారం, శుక్రవారం అయితే ఎంతో విశేషంగా ఉంటుంది. ఇక ఇక్కడే ఉండి మాట్లాడితే ఎలా? మరి లోపలికి వెళ్ళి అమ్మను దర్శించుకుందామా? దుర్గాయై నమః. ప్రధాన ఆలయం లోపలికి మనం వచ్చేసాము. అందరికీ తెలిసిందే మనకి అమీర్పేటలో చాలా బిజీ సెంటర్ అంటారు కదా, చాలా రద్దీగా ఉండే ప్రాంతం ఇది. మధ్యలో అమ్మవారి ఆలయం ఉంటుంది. చాలా మంది దర్శనం చేసుకుని ఉంటారు. ఇక ఎవరు రాలేదంటే కనుక ఖచ్చితంగా రండి. నిజంగా ఎంత బాగుంటారో అమ్మవారు అయితే. అలా నేను చాలాసార్లు దర్శనం చేసుకున్నాను, కానీ ఇప్పుడు మళ్ళీ వచ్చాను. ఆలయం గురించి, ప్రత్యేకంగా అమ్మవారి గురించి మీ అందరికీ వివరించి చెప్పాలని అనిపించింది. చూద్దరు కానీ ఆలయం అంతా ఎలా ఉందో. ఫస్ట్ మనం వచ్చింది లోపల, ఇప్పుడు అడుగు పెట్టాం. ఇదంతా కూడా ప్రధాన ఆలయం.
ప్రవేశం చేశామండి. ఇక్కడ మీకు లోపలికి రాగానే ముందుగా ఎడం పక్కగా టికెట్ కౌంటర్, అన్ని అందరూ వెచ్చించగలిగే ధరలోనే ఉంటాయి. ప్రత్యేకించి వివిధ పూజలు ఏవైతే మీరు చేయించుకోవాలనుకుంటున్నారో ఆ దుర్గమ్మకు, అలాగే ఇక్కడ ఉపాలయాలు కూడా ఉంటాయి అమ్మవార్లు, వారి పూజల్లో మీరు పాల్గొందాం అనుకున్నా, ప్రత్యేకంగా చేసే రాహుకాల పూజ కావచ్చు, చండీ హోమాలు కానీ, అలాగే వివిధ సందర్భాల్లో జరిగేటువంటి విశేషమైన కార్యక్రమాలు, ఆదివారం కూడా మీకు ఇక్కడ నవగ్రహ పూజలు అవి జరుగుతూ ఉంటాయి. ఇలాంటివి ఏమన్నా పూజలు పాల్గొనాలంటే వివరాలు తెలుసుకోవచ్చు. టికెట్స్ అన్ని కూడా ఇక్కడే మనం తీసుకోవచ్చు అనమాట. అమ్మ ఎక్కడున్నా ముందుగా తన ఇష్టమైనటువంటి కుమారులు సిద్ధంగా ఉంటారు కదా. గం గణపతయ్య నమః. విఘ్నేశ్వరుడు చూడండి చక్కగా అలా కూర్చుని ఉన్నాడు అమ్మ చెంతనే. ఎప్పుడు వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా విఘ్నేశ్వర. ఇక్కడే రాయింది. ఎవరైతే పూజ సామాగ్రి తీసుకుంటారు కదండి, కొబ్బరికాయ అవి కూడా మనం ఇక్కడే కొట్టేసి పువ్వులు అవి కొన్ని ఇక్కడ సమర్పించి గరిక ప్రధానంగా ఇక్కడ సమర్పిస్తారు. ఇక్కడే వినాయకుడు మధ్యలో మనకి వృక్షం ఉంటుందండి. నిజానికి చెప్పాలంటే ఇదంతా కూడా ఒకప్పుడు కొంచెం అడవిలాగా ఉండేది. అసలు ఏమాత్రం ఇల్లులు కానీ జనసంచారం అనేది చాలా తక్కువగా ఉండేదట. 86లో ఆలయం నిర్మించింది కూడా అప్పుడే, 86వ సంవత్సరంలో. అప్పుడు అసలు ఎవ్వరూ ఉండేవాళ్ళు కాదు, ఎక్కడ సంచారం అనేది అంత ఉండేది కాదు. మొత్తం చెట్లు తుప్పలతో ఉండేది. అంటే చిన్న మాదిరిగా ఒక అడవిలాగానే అనుకోండి, అలా ఉండేదట. అక్కడ మొత్తం వృక్షాలే కదా, అక్కడ పెద్దగా ఉన్నటువంటి వృక్షం ఇది. ఆ వృక్షాన్ని ఏమాత్రం కదపకుండా అలా ఉంచేశారు. ఆ వృక్షం పక్కనే అక్కడ ఒక అమ్మవారు కూడా వెలుసున్నారని చెప్తారండి. ఆ వివరాలు కూడా తెలియజేస్తాను. మీరు రాగానే మధ్యలో ఇలా వృక్షాన్ని మీరు చూడొచ్చు. ఇక్కడ దీపాలు అవి కూడా పెడుతూ ఉంటారు. గణపతి విగ్రహం ఇక్కడ మనం చూడొచ్చు. మీద వస్తున్నాడు గణనాథుడు, మూషిక వాహనమెక్కిన మాలంబోదరుడు. అరే ఎలుక మీద వస్తున్నాడు గణనాథుడు, మూషిక వాహనం. గణపతి దర్శనం అయిపోయింది. ఎప్పుడెప్పుడు ఆ అమ్మని చూద్దామని ఉంది కదా. నిజంగా అండి, ఇక్కడికి వచ్చిన వాళ్ళం వెంటనే అమ్మ దగ్గరికి వెళ్ళిపోవాలనిపిస్తుంది. అమ్మ దగ్గరే కాసేపు కూర్చుని అలా ఆమెను అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. నా మాట అయితే నిజం, మీరు కూడా ఇప్పుడు చూస్తారుగా. ఇక ఆలస్యం చేయకుండా అమ్మ దర్శనానికి వెళ్ళిపోతాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. భక్తుల బ్రోచే భువనేశ్వరివి నీవే మా దుర్గాయై నమః. దుర్గాయై నమః. దుర్గాయై నమః. కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గా ప్రచోదయాత్. భక్తుల బ్రోచే భువనేశ్వరివి నీవే మా దుర్గమ్మ. కంచి కామాక్షివి నువ్వేనమ్మా, మధురై మీనాక్షివి నువ్వేనమ్మా, కాశీ విశాలాక్షివి నువ్వేనమ్మా, కలకత్తా కాళివి నువ్వేనమ్మా. దుర్గమ్మ జయ జయ దుర్గమ్మ, దుర్గమ్మ కనక దుర్గమ్మ, దుర్గమ్మ జయ జయ దుర్గమ్మ, దుర్గమ్మ కనక దుర్గమ్మ. సింహవాహినివే సింగన్న తల్లి నీవే, జగజ్జనని నీవే మా పూజలందరావే. సింహవాహినివే సింగన్న తల్లి నీవే, జగజ్జనని నీవే మా పూజలందరావే. జగముల నేలే జగదీశ్వరివి తల్లి నువ్వేనమ్మా, భక్తుల బ్రోచే భువనేశ్వరివి. మా జగన్మాత ఆద్యంతరహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి యోగజ్ఞే యోగ సంపూతే మహాలక్ష్మి నమోస్తుతే. ఎంత అద్భుతమైన దర్శనమో. అమ్మని చూస్తూ అలా ఓ 10 నిమిషాలు ఉండిపోయానంతే. ఇంకా మాటలు వర్ణించడానికి కూడా ఏమీ లేవండి. ఎంత అద్భుతంగా దిశ తగిలిందేమో బంగారు తల్లికి, అంత బాగున్నారు. మొత్తం మీరు చూస్తున్నారుగా, మీకు విజువల్లో చూపించే ఉంటారు. మొత్తం బంగారు మయమైపోయింది. ఆ బంగారు తల్లి అలా కూర్చుని ఉందన్నమాట. వ్యాఘ్రం అంటే పులిపైన అమ్మవారు అష్టభుజాలతో అమీర్పేటలో ఉన్నటువంటి ఆలయంలో కనిపిస్తారండి. ఎంత బాగున్నారో ఆవిడ. చక్కటి చీర ముందుగా అలంకరించారు. మీరు ముందుగా వర్ణించుకుని చూసుకుంటే చండముండలు బయట అలా ఉండగా వారి అనుమతితో మనం లోపల అమ్మవారిని దర్శించుకుంటాం కదా, ఒకసారి వారికి నమస్కారం చేసుకుని అలా ఆ ద్వారం మధ్యలో పూర్తిగా మీరు చూస్తున్నంతా కూడా బంగారు తాపడం అండి. ఆ బంగారు తల్లికి బంగారు తాపడంతో గర్భాలయం ఏదైతే ఉందో అక్కడ అలా చేయించారనమాట. లోపల మీకు మకర తోరణం నుంచి అమ్మవారికి వేసినటువంటి కవచం ఏదైతే ఉందో పూర్తిగా పసిడే బంగారుమయమే.
చూస్తే అమ్మవారు అలా అష్టభుజాలతో కనిపిస్తారండి. ఇక్కడ ఏంటంటే శంకు చక్రాలు కూడా పట్టుకుంటుంది ఆవిడ, మహాలక్ష్మి స్వరూపంగా చూడొచ్చు. అలాగే బాణం ఉంటుంది, అమ్మవారికి గధం ఉంటుంది, చేతిలో పాశాంకుశాలు ఉంటాయి. ఇంకొకటి మరీ ముఖ్యంగా ముందు చేతులతోటి ఆవిడ ఒక చేత్తో అభయ హస్తాన్ని అందిస్తూ ఎడమ చేత్తో ఆవిడ కుంకుమ భరిణి పట్టుకుంటుందండి. సర్వ సౌభాగ్యాలను అందించేటువంటి ఆ కనకదుర్గమ్మ కుంకుమ భరిణిని ఒక చేత్తో పట్టుకుని ఉంటుంది. ఎంత బాగుంటారో అమ్మవారు. మంచి అంటే చక్కటి చీర కట్టారండి, పూలమాలలతోటి నిండుగా అలంకరించారు. ఆ కిరీటం కానీ పూర్తిగా ఆ కవచం కానీ అలా ఒక్కొక్కటి మనం చూస్తూ అలా ఉండిపోతాం అంతే. కనీసం ఒక 5 నిమిషాలైనా ఆవిడ ఎదురుగున్న ఉంచుని ఎవరో కదిపితే గానీ మనం ఇక్కడ ఉన్నామా అని చెప్పి కదలం, అలా ఉంటుందన్నమాట ఆవిడ ఆకర్షణ శక్తి. అంత బాగుంటారు. ఇక అక్కడే శ్రీచక్రం కూడా మీరు చూడొచ్చు, మేరు ఉంటుంది, అక్కడే కుంకుమార్చనలు అవి చేస్తారు అమ్మవారికి. అలాగే ఆవిడ అలా అష్టభుజాలతో ఆవిడ చూస్తూ ఉంటే ఇంకా తన్మయత్వంలోకి వెళ్ళిపోతాం అనమాట. చక్కగా చిరునవ్వు నవ్వుతూ, చక్కగా ఇంత బుగ్గలు ఉంటాయి అమ్మవారికి, ఎర్రటి పెదవులతోటి చిరుమందహాసం ఇస్తుంది అనమాట. వచ్చిన భక్తుల్ని నేనున్నానుగా మీకు రక్షణగా. దుర్గాయ అంటే అర్థం అదేనట. దుర్గా అని ఒకసారి అంటే చాలు రక్షణను ఏర్పాటు చేస్తుందట అమ్మవారు. రక్షణ అని కూడా అంటారు. మనకు ఒక ధైర్యాన్ని, శక్తిని అందిస్తుంది అమ్మ. ముక్కు పుడక, చక్కటి పసుపు మోము, అలాగే ఎర్రటి పెదవులతో ఆ చిరుమందహాసం, చక్కటి తిలకం, సూర్యచంద్రులే ఆ కళ్ళల్లో ఉన్నట్టుగా చక్రాల లాంటి కళ్ళతోటి చక్కగా నవ్వుతూ కనిపిస్తుంది. మొత్తం పూలతో అలంకరించారండి. ఇంకా అసలు అమ్మ అలా దగదగ మెరిసిపోతుంది అంతే. ఆభరణాలు అలాగే ఆ పూలమాలల్లో ఎంతో దేదీప్యంగా కనబడుతుంది. మీరు వచ్చి ఖచ్చితంగా అమ్మని దర్శించుకోండి, ఎంతో బాగుంటుంది. కాసేపు అలా కూర్చోడమే. అలాగే నాకు పూజ చేయించుకున్నాము, అమ్మవారి దివ్య ప్రసాదం అందించారు. కొబ్బరికాయ మనం ఇక్కడే లోపలే కొబ్బరికాయ కొట్టొచ్చు అనమాట. అలాగే తాంబూలం ఇచ్చారు అమ్మవారు నాకు. అలాగే ఇక్కడ ప్రత్యేకం ఏంటంటే, నేను మంగళవారం రోజు వచ్చానండి, రాహుకాల పూజ అవుతుంది. మామూలుగానే దుర్గాదేవికి నిమ్మకాయ కూడా సమర్పిస్తారు, ఇవి మనకి ప్రసాదంగా ఇస్తారనమాట. ఇవి మనం ఇంటికి తీసుకువెళ్ళి గుమ్మం దగ్గర కట్టుకోవచ్చు. మన ఏమైనా వాహనాలు ఉంటే వాహనానికి కట్టుకోవచ్చు, అంటే ఒక రక్షణగా. లేదంటే మనం రసం తీసుకుని కూడా మీరు స్వీకరించవచ్చు అని చెప్పారు. అంటే ఇది ప్రసాదమే కదా, అలా కూడా వీటిని స్వీకరించవచ్చు అనమాట. పుష్పం ఇచ్చింది అమ్మ. ఇప్పుడు అంతే కదా, తాంబూలం ఇచ్చి ఇంటి ఆడపిల్లలకి ఇంటికి వెళ్తే ఎలా ఇస్తారో అలా అనమాట. ఇగో గాజులు, ఎర్రటి గాజులు ఇచ్చారు అమ్మవారి వాళ్ళు నాకు. ఎన్ని జన్మల పుణ్యమో ఇలా దర్శన భాగ్యం కలగడం అనేది. ఇక్కడ అందరికీ తెలిసిన ప్లేసేనండి. మనకి అమీర్పేట నుంచి మీరు సికింద్రాబాద్ వెళ్తుంటే మధ్యలో బేగంపేట రూట్ ఉంటుంది కదా, బేగంపేట దగ్గర నుంచి ఎవరైతే వెళతారో ఈ మధ్యలో అమీర్పేట నుంచి బేగంపేట కనెక్టింగ్ రూట్ ఏదైతే ఉంటుందో, మైత్రివనం ఒకవైపు ఉంటుంది. సో అలా మీరు వస్తే గనక మధ్యలో అమ్మవారి గుడి ఉంటుంది. అమీర్పేట శ్రీ 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 కనక దుర్గాదేవి ఆలయం. అమీర్పేటలో ఉన్నటువంటి శ్రీ కనక దుర్గాదేవి ఆలయం ఎంతో విశేషమైనటువంటి ఆలయం అండి. ప్రత్యేకంగా ప్రధాన ఆలయం లోపలికి మనం వచ్చేసాక గర్భాలయంలో అమ్మవారు అలా కూర్చుని ఉంటుంది. చుట్టూ మనం గమనించొచ్చండి, మీరు ప్రదక్షిణ చేస్తూ చూడండి. అష్టాదశ శక్తి పీఠాలలో కొలువై ఉన్నటువంటి ఆ అమ్మవార్ల రూపాలు ఇక్కడ మనం దర్శించుకోవచ్చు. శాంకరి అమ్మవారు, కామాక్షిదేవి, శృంఖల అమ్మవారు, చాముండేశ్వరి దేవి, జోగులాంబ తెలంగాణలోనే ఉంది కదా శక్తిపీఠం. ఇలా అష్టాదశ శక్తి పీఠాల్లో కొలువై ఉన్నటువంటి ఆ తల్లులందరినీ దుర్గా అమ్మవారి సన్నిధిలో మనం ఒక్కసారి ఇలా దర్శించుకుని, ఒకసారి అమ్మవారి స్తోత్రాన్ని, అష్టాదశ శక్తిపీఠ స్తోత్రం ఉంటుంది, ఒకసారి అమ్మవార్లందరినీ మనం పేరు పేరున తలుచుకుని ఉంటే నిజంగా ఒక్కసారి వారందరినీ చూసినటువంటి భాగ్యం అని అనుకోండి. భక్తుల బ్రోచే భువనేశ్వరివి నీవే మా దుర్గమ్మ, జగముల నేలే జగదీశ్వరివి తల్లి నువ్వేనమ్మా. భక్తుల బ్రోచే భువనేశ్వరివి నీవే మా. అమీర్పేటలో ఉన్నటువంటి శ్రీ కనకదుర్గాదేవి దేవాలయంలో చండీ హోమాలు చాలా విశేషంగా జరుగుతాయండి. ప్రతి చతుర్దశికి అంటే అమావాస్య ముందు రోజు వచ్చే చతుర్దశి కావచ్చు, అలాగే ప్రతి పౌర్ణమికి ఇక్కడ చండీ హోమాలు చాలా ఘనంగా నిర్వహిస్తారు. ఎంతో మంది భక్తులు పాల్గొంటారండి. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ పాల్గొనవచ్చు. ప్రత్యేకించి వారు స్వహస్తాలతో ఇక్కడ హోమం చేయొచ్చు కూడా. ఆ అవకాశం కూడా ఇక్కడ అందుబాటులో ఉంది కాబట్టి ప్రతి ఒక్క భక్తులు కూడా చండీ హోమంలో పాల్గొనండి. ఆ అమ్మవారి దర్శనాన్ని, ఆ దర్శన భాగ్యాన్ని పొంది చండీ హోమ ఫలితాన్ని కూడా మీరు పొందవచ్చు. కనక దుర్గమ్మ సింహవాహినివే, సింగన్న తల్లి నీవే, జగజ్జనని నీవే, మా పూజలందరావే. సింహవాహినివే, సింగన్న తల్లి నీవే, జగజ్జనని నీవే, మా పూజలందరావే. జగముల నేలే జగదీశ్వరివి తల్లి నువ్వేనమ్మా.
దుర్గాయై నమః. అమీర్పేటలో ఉన్నటువంటి శ్రీ 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 కనకదుర్గ అమ్మవారి ఆలయంలో మంగళవారం ఎంతో విశేషం అండి. మంగళవారం రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు రాహుకాలం ఉంటుంది. ఆ సమయంలో రాహుకాల దీపాలు వెలిగిస్తారండి. ఎంతమంది మహిళలు పాల్గొంటారు. ఆలయ ప్రాంగణం ఇంతవరకే ఉంది పరిమితం కాబట్టి అంతే ఉన్నారేమో. ఒకవేళ పరిమితి ఇంకా ఎక్కువ ఉంటే ఎంతమంది మహిళలు వస్తారో అని అనిపించిందండి నాకైతే. మంగళవారం రోజు నేను వచ్చాను. ఎంత విశేషమో అసలు. చాలా చక్కగా దీపాలు వెలిగిస్తారు. రాహుకాల దీపం ఎంతో ప్రధానం అని చెప్తారు. అప్పుడు అమ్మవారు దీప శక్తిగా కనబడుతుంది అనమాట. ఎన్ని దీపాల మధ్యలో అమ్మని అలా చూస్తూ ఉంటే అసలు ఆ సందర్భమే వేరు, వర్ణించలేమంతే. రాహుకాల పూజ అని చెప్పి చేస్తారు. మనం సెపరేట్ గా టికెట్ తీసుకుని. కొంతమంది ఇవి వారాలను మొక్కుకుంటారు. ఇన్ని వారాలు మేము రాహుకాల దీపం పెడతాము ప్రతి మంగళవారం అని చెప్పి. శుక్రవారం కూడా ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. కానీ అమీర్పేటలో ఉన్నటువంటి ఇక్కడ అమ్మవారి ఆలయంలో మాత్రం మంగళవారం చాలా విశేషం. మీరు ఎవరైనా సరే రాహుకాల పూజ చేసుకోవాలనుకుంటే పూజారి గారు మొదట గణపతి పూజ నుంచి ప్రారంభిస్తే పూర్తి సమాప్తం అయ్యే వరకు కూడా చక్కగా ఆయన మంత్రాలు చెబుతూ ఉంటే చక్కగా చేసుకోండి. మనం నార్మల్ గా నిమ్మడప్పల్లో దీపారాధన చేసి వెళ్ళిపోవడం వేరు, కానీ శాస్త్రోక్తంగా అమ్మకి ఇష్టమైనట్టుగా జరుపుకోవడం అనేది చాలా వేరు కదా. అందుకనే మీరు ఎప్పుడైనా కుదిరితే కాదు కుదుర్చుకుని మంగళవారం రోజు రండి. ఇక్కడ అమీర్పేట దుర్గాదేవి ఆలయంలో మంగళవారం రోజు జరిగే ఈ రాహుకాల పూజలో ఖచ్చితంగా మీరందరూ పాల్గొనండి. సింహవాహినివే సింగన్న తల్లి నీవే జగజ్జనని నీవే మా పూజలందరావే. సింహవాహినివే సింగన్న తల్లి నీవే జగజ్జనని నీవే మా పూజలందరావే. జగముల నేలే జగదీశ్వరివి తల్లి నువ్వేనమ్మా. భక్తుల బ్రోచే భువనేశ్వరివి నీవే మా దుర్గమ్మ. పిలిస్తే చాలు అన్ని వదిలిపెట్టి మమ్మీలగా వస్తావు. ఆకలన్న వారికి అన్నపూర్ణవయ్యి ఏదో ఒక రూపంలో కడుపు నింపుతావు. కష్టాల్లో ఉన్న వారికే అమ్మా తల్లి. కష్టాల్లో ఉన్న వారి కన్నీళ్లను తుడిచి విధిరాతకు ఎదురీదే శక్తిని అందించి కంటి పాపలాగా కాపాడుతుంటావు. ఇంటి దీపమోలే నువ్వు వెలుగును ఇస్తావు. దుర్గమ్మ జయ జయ దుర్గమ్మ. దుర్గమ్మ కనక దుర్గమ్మ. సింహవాహినివే సింగన్న తల్లి నీవే జగజ్జనని నీవే మా పూజలందరావే. సింహవాహినివే సింగన్న తల్లి నీవే జగజ్జనని నీవే మా పూజలందరావే. జగముల నేలే జగదీశ్వరి. ఈశ్వర హర హర మహాదేవ శంభో శంకర. సుబ్రహ్మణ్య 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 పాహి మాం. సుబ్రహ్మణ్య 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 రక్షమాం. అమీర్పేటలో ఉన్నటువంటి శ్రీ కనకదుర్గ దేవాలయంలో ఇక్కడ ఉపాలయాలు కూడా మనం చూడొచ్చండి. ఇక్కడ కూడా అమ్మలు చాలా దివ్యంగా మనకి కనిపిస్తూ ఉంటారు. ప్రత్యేకంగా చూడొచ్చు మధ్యలో వినాయకుడు, అలాగే సుబ్రహ్మణ్య స్వామి అంటే నాగేంద్రుడు, అలాగే చిన్న శివలింగం ఉంటుంది. ఎదురుగుండా నందీశ్వరులు వారు ఉంటారు. ఒక చిన్న మందిరం లాగా ఏర్పాటు చేశారు. ఇక్కడ మీరు దర్శించుకోవచ్చు. నాగబంధాలు ఉంటాయి రెండు కూడాను. మీరు ఇక్కడే ప్రత్యేకించి చెప్పాలి, ఇక్కడ మంగళవారం రోజులు అభిషేకం చేస్తారండి. ఉదయం నాగేంద్రుడికి అభిషేకాలు అనేవి కూడా చాలా విశేషమే. గణపతికి అయితే ఇక్కడ గరికను సమర్పిస్తారు. అలాగే ఆ శివయ్యకు మారేడు దళంతో అర్చన కూడా చేస్తారనమాట. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు ఎవరైతే లోపలికి వస్తారో భక్తులు ముందుగా ఇక్కడ నమస్కరించుకుని నాగేంద్రుడికి, వినాయకుడికి, ఆ శివయ్యకు నమస్కరించుకుని అలా ముందుకు వెళ్తారనమాట. సుబ్రహ్మణ్యేశ్వర అమీర్పేటలో ఉన్నటువంటి శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ప్రతిరోజు విశేషమేనండి. ఆదివారం మరీ ప్రత్యేకం. ఎందుకో తెలుసా? ఎవరి జాతకాల్లో అయితే కాలసర్ప దోషాలు ఉంటాయో వారు ఆదివారం రోజు ఇక్కడ రాహుకేతు పూజల్లో పాల్గొనొచ్చండి. మనందరికీ తెలుసు శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజలు నిర్వహిస్తారు కదా, అలాగే ఇక్కడ కూడా జరుగుతాయండి. ఆదివారం ఉదయం 9:30 నుంచి 11:30 వరకు. ఎవరికైతే వారి వారి జాతకాల్లో కాలసర్ప దోషం ఉందని తెలుసో, ఎవరైతే గురువు గారు చెప్తారు కాబట్టి అలా వారు వాటి నివారణార్థం
ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనొచ్చు అనమాట. వివరాల కోసం మీకు ఇక్కడ టికెట్ కౌంటర్ దగ్గర మీకు అన్ని వివరాలు తెలియజేస్తారు. ఎంత ఖర్చు అవుతుంది, ఏంటి, ఎలా రావాలి, ఎంతమంది పాల్గొనొచ్చు అని చెప్పి తెలుసుకుని మీరు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనండి. అలాగే అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి. అమ్మవారి సన్నిధిలోనే జరుగుతుంది కదా. మీరు కాలసర్పదోషం పూజ ముగిసిన తర్వాత అమ్మవారి దర్శనం చేసుకుని ప్రశాంతంగా ఇంటికి వెళ్ళొచ్చు. అమ్మా తల్లి జయంతి కాదు శివునికే సాధ్యం. నీ కోపము ఓ తల్లి ఎంతో భయంకరం, నీ కరుణే తల్లి. జగన్మాత తల్లి పోచమ్మ జయ జయ దుర్గా. బాగున్నారండి అమ్మవారు, నిజంగా చక్కగా అలా కూర్చునుంది భక్తులను అనుగ్రహిస్తూ. తల్లికి కమల పుష్పం సమర్పించారు ఇవాళ. చాలా ముద్దుగా కనిపిస్తున్నారు. మొత్తం ఆ మకర తోరణం కవచంతో ఎంత దేదీప్యంగా వెలిగిపోతుందో. పసుపు మోముతోటి భలే ఉన్నారు అమ్మవారు. చిరుమంద హాసంతో ఎర్రటి చీరతో అలంకరించారు. ఇక్కడ అమ్మవారు గ్రామ దేవతగా వెలుస్తున్నారండి. వాస్తవానికి చెప్పాలంటే ఇప్పుడు ఎక్కడైతే మనం కనకదుర్గ అమ్మవారి ఆలయంగా చెప్తున్నామో, అమ్మవారిని చూస్తున్నామో, అమ్మవారిని ప్రతిష్ఠించక ముందు నుంచి కూడా ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడ శీతల మాతగా అమ్మవారు కొలవబడుతున్నారు. చెప్పాను కదా, ఇంతకు ముందంతా ఈ ప్రాంతం ఒక అడవిలాగా ఉండేది. జనసంచారం ఏమి ఉండేది కాదు. ఒక వృక్షం ఉండేది. ఆ వృక్షం పక్కనే అమ్మవారు అలా వెలుస్తున్నారు. మీరు పక్కగా ఇక్కడ గమనించవచ్చు. ముందుకు అమ్మవారు ఎవరైతే మొదటి నుంచి ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నారో అమ్మవారిలో బుజ్జి రూపంలో ఆ పక్కనే మనం చూడొచ్చండి. ఆభరణాలు వేసి చక్కటి వడ్డానం అవి ధరింపజేసి పూలమాల వేశారు ఆవిడ అమ్మవారు. ఆ తర్వాత పోచమ్మ తల్లిగా ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించారనమాట. అంటే ముందు నుంచి ఉన్న తల్లి ఈవిడ. అప్పుడైతే ఈవిడిని శీతల మాత అని పిలుస్తారు. తర్వాత ప్రతిష్ఠించినటువంటి విగ్రహమే పోచమ్మ తల్లి. ఇక్కడ మనం ఇక్కడ బొడ్రాయిని కూడా గమనించవచ్చు. బొడ్రాయి ఇక్కడ ఉంది. అంటే ఈవిడ గ్రామ దేవత. ఈ ప్రాంతాన్ని అంతటిని కూడా రక్షిస్తున్నటువంటి అమ్మవారు అనమాట. అందుకే ఇక్కడ ప్రత్యేకంగా ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు బోనాలు సమర్పిస్తూ ఉంటారు. అసలు అప్పుడైతే ఎంత వైభవంగా ఉంటుందో. వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ బోనాలు సమర్పించి ఆ దుర్గమ్మని కూడా దర్శనం చేసుకుని వెళ్తారనమాట. మీరు ఈ ఆలయానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రత్యేకంగా అంటూ రావట్లేదు. మీరు వెళుతూనే ముందుగా ఎడం పక్కగా ఈ పోచమ్మ తల్లిని దర్శనం చేసుకుని వెళ్ళొచ్చు. సకల జగతికి మూలము నీవేనమ్మా దుర్గమ్మ. జయ జయ దుర్గమ్మ దుర్గమ్మ. జయంతి మంగళాకాళి చిత్రకాళి దుర్గాక్షమ శివాధాత్రి స్వాహ స్వధ నమోస్తుతే. దరావే సింహవాహినివే సింగన్న తల్లి నీవే జగజ్జనని నీవే మా పూజలందరావే. జగముల నేలే జగదీశ్వరివి తల్లి నువ్వేనమ్మా. మ్యాచింగ్ రాకుండా ఉండదు. ఎప్పుడు ఏ చీర కట్టుకుని ఆ మ్యాచింగ్ వస్తాయి. గుడి పక్కగా సంతోషి మాతను కూడా దర్శించుకోవచ్చు. అదిగో ఆ తల్లి చిరునవ్వులు చిందిస్తూ పాలరాతి విగ్రహంలో ఎంత చక్కగా కనబడుతున్నారో చూడండి. బంగారు కవచం వేసుకుంది, ఆయుధాలని పట్టుకుని, ఓ చేత్తో త్రిశూలం, మరో చేత్తో ఖడ్గం ధరించి అభయ హస్తాన్ని చూపిస్తూ ఒక చేత్తో కుంకుమ భరిని పట్టుకుంది ఆ తల్లి. చతుర్భుజాలతో మనకి ఇక్కడ సంతోషి మాత అమ్మవారు. ఆవిడ రూపమే దివ్యమైన రూపం అండి. అమ్మవారు అలా మఠం అంటారు కదా, భాషాపట్నం, అలా స్థిరంగా అలా కూర్చుని ఉంటుందన్నమాట. కింద మనకి వెండి విగ్రహం మీరు గమనిస్తున్నారు కదా, ఒక సింహాసనంలో ఆవిడ కూర్చున్నట్లుగా అలా ఉంటుంది ఆవిడ రూపం. సంతోషి మాత అనగానే అందరికీ తెలుసు శుక్రవారం పులుపు అనేటువంటి పదార్థం ఏవి ఆవిడ దీక్షలో ఎవరైతే ఆ దీక్ష తీసుకుంటారో, ఎవరైతే పారాయణ చేస్తారో, ఎవరైతే వ్రతాలు ఆచరిస్తూ ఉంటారో వారు పులుపు అనేది ముట్టకుండా శుక్రవారాలు ఎంతో చక్కగా అమ్మవారిని కొలుచుకుంటారు. ఇన్ని వారాలు అని చెప్పి అమ్మవారిని కొలుస్తూ ఉంటారండి. ఎందుకంటే నాకు బాగా తెలుసు, చిన్నప్పటి నుంచి అమ్మవారిని అలా వారాలు చొప్పున ఇన్ని వారాలు వ్రతం చేసుకుంటామని చెప్పి మొక్కుకుంటారు. నాకు బాగా అనుభవం ఉంది. ఎందుకనంటే నేను వ్రతం స్వయంగా ఆచరించలేదు, కానీ మా అమ్మగారండి చిన్నప్పుడు నాకు శుక్రవారం అంటే సంతోషి మాత అనే అనుకునేదాన్ని. అలా అనమాట. చక్కగా మా అమ్మ చిన్న ఫోటో ఉండేది ఇంట్లో, ఫోటో పెట్టుకుని అలా ఆవిడ వ్రతం చేసుకునేవాళ్ళు. ఇన్ని వారాల పాటు అని చేసుకుని ఇక చివరి వారం ఉద్యాపన చేస్తారనమాట. అది విశేషంగా కొన్ని ఆలయాల్లో, సంతోషమాత ఆలయాల్లో చేస్తారు, అలాగే దుర్గా ఆలయాల్లో కూడా చేస్తారు. ఇక్కడ కూడా మీరు గమనించవచ్చు, అమ్మవారు ఇలాగా కొంతమంది మొక్కుకుంటారు 5 వారాలు, 7 వారాలు, 11 అని, కొంతమంది అయితే 21 అని ఇలా మొక్కుకుంటారనమాట అమ్మవారికి. పేరే సంతోషి మాత. మనకి ఎల్లప్పుడూ సంతోషాలను శుభాలను వసంగుతుంది ఆ బంగారు తల్లి. అందుకే ఆవిడ పేరుతో పాటుగా ఆవిడ రూపం కూడా అంత ముగ్ధ మనోహరంగా ఉంటుంది. ఆ తల్లి దర్శన భాగ్యమే ఒక అదృష్టంగా భావిస్తారు. ఎవరైతే మహిళలు ప్రధానంగా ఇక్కడ పూజలు చేస్తూ ఉంటారు, ఇక్కడికి వచ్చి అమ్మ దర్శించుకుంటారు. అలాగే శుక్రవారం వాళ్ళ ఇళ్లలో సంతోషమాత వ్రతాన్ని ఆచరించి ఉద్యాపన అనేది ఇక్కడ మనకి అమీర్పేటలో ఉన్నటువంటి దుర్గాదేవి ఆలయంలో ఇక్కడ అమ్మవారి ఎదురుగుంటనే చేసుకుంటారు.
కాశీ విశాలాక్షివి నువ్వేనమ్మా, కలకత్తా కాళివి నువ్వేనమ్మా దుర్గమ్మ. ఎవరికైతే మంత్రాలు రావో ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి. చక్కగా మనకి ఇక్కడ ఇలాగా నామాలు ఉన్నాయి చూసారా, అష్టోత్తరాలు. సో చక్కగా అవి మీరు చదువుకుంటే చాలు. అమ్మవారికి ఎన్ని నామాలు ఉన్నాయో ఆ నామాలన్నీ, జస్ట్ ఒక్క పేరు, ఇవన్నీ నేను చదవలేమండి అనుకుంటే ఓం శ్రీ సంతోషి మాతాయ నమః అనుకుంటే చాలు. లేదంటే గనక ఇలా నామాలు చదువుకోవచ్చు అమ్మవారిగో. అన్ని రూపాలు ఆవిడవే కదా, గాయత్రి ఆవిడే, గౌరీ ఆవిడే, దుర్గా ఆవిడే, పార్వతి ఆవిడే. కాస్త ప్రత్యేకంగా ఉంటాయి. డమరుప్రియాయై నమః అంటారు సంతోషి మాతని. అలాగే ఆవిడని పద్మజాయై అంటే లక్ష్మీ స్వరూపం ఆవిడే, సరస్వతి స్వరూపం ఆవిడే, దుర్గా స్వరూపం, పార్వతీ స్వరూపం ఆవిడే. మొత్తంగా ఓం సంతోషి మాతృదేవతాయై నమః. అమ్మ అంటేనే తల్లి స్వరూపం కదా, మాతృరూపం. యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత అంటారు. అటువంటి ఆ బంగారు తల్లి ఎన్నో వరాలను అందిస్తుంది. సంతోషి మాత పూజలు అంటే వ్రతాల్లాగా ఆచరిస్తారు కదా, అసలు ఎంత దివ్యంగా ఉంటుందో. ఇల్లంతా కూడా నిష్టగా ఏర్పాటు చేసుకుంటారు. నాకు ఒక కోరిక ఉంది, సంతోషి మాత ఆలయం కూడా ఎక్కడంటే చూపించాలి అని చెప్పి. మన హైదరాబాద్లో చాలా ఆలయాలు ఉన్నాయి, మా అమ్మగారు వెళ్ళినటువంటి ఆలయం కూడా ఉంది. అలా చాలా ఆలయాలు ఉన్నాయి, అవి కూడా ఒకరోజు ఖచ్చితంగా చేస్తాను అమ్మ అనుగ్రహిస్తే. అమ్మాని నోరారా పిలిస్తే చాలు అన్ని వదిలిపెట్టి. ఓం శ్రీ సంతోషి మాతృదేవతాయై నమః. శ్రీ సంతోషి మాత ఒక రూపంలో కడుపు నింపుతావు కష్టాల్లో ఉన్న వారికే. అమీర్పేటలో ఉన్నటువంటి దుర్గా అమ్మవారి ఆలయ వేళలు సోమవారం, బుధవారం, గురువారం, శనివారం, ఆదివారం ఈ 5 రోజులు అండి. ఉదయం 6 గంటల నుంచి 11:30 గంటల వరకు దర్శనాలు ఉంటాయి. అమ్మవారి అర్చన చేసుకోవచ్చు ఇవన్నీ కూడా. సాయంత్రం మళ్ళీ 5 గంటల నుంచి ఆలయం తెరుస్తారు. 5 గంటలకి అప్పటి నుంచి 9 వరకు ఆలయం తెరిచి ఉంటుంది. మంగళవారం రోజు మాత్రం ఉదయం 6 గంటల నుంచి 11:30 వరకు ఆలయం తెరిచి ఉంటుంది. అలాగే మధ్యాహ్నం 3 గంటలకే, రాహుకాల సమయం కదా, 3 గంటల నుంచి రాత్రి 9 వరకు కూడా దర్శనాలు ఉంటాయి. ఆ రోజు రాహుకాల దీపాలు అమ్మవారికి సమర్పిస్తారు కాబట్టి ఆ తర్వాత హారతి ఇవన్నీ విశేషంగా ఉంటాయన్నమాట. ఇక శుక్రవారం మాత్రం ఎంతో ప్రత్యేకం కదా అమ్మకి, ఆ దుర్గమ్మకి. అమ్మవారి ఆలయాల్లో శుక్రవారం అనేది చాలా ప్రధానం కాబట్టి ఉదయం 6 గంటలకు అభిషేకంతో ప్రారంభం అవుతుందండి. ఆ తర్వాత 1 గంట వరకు ఆలయం ఉంటుంది. ఎందుకంటే మనకి రాహుకాల సమయం ఉంటుంది కదా, 10:30 నుంచి 12 వరకు ఆ దీపాలు అవి పెడతారు. ప్రత్యేకించి అర్చనలు, కుంకుమార్చనలు అవన్నీ ఉంటాయి కాబట్టి 1 గంట వరకు తెరిచి ఉంటుంది. నీవే మా దుర్గమ్మ. అమీర్పేటలో ఉన్నటువంటి శ్రీ కనకదుర్గ అమ్మవారు శీతలమాత, సంతోషి మాతతో సహా ఇక్కడ భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు. అమ్మవారి ఆలయ విశేషం, అలాగే అమ్మవారి గురించి మరిన్ని వివరాలు, అసలు ఎలా అమ్మవారిని ప్రతిష్ఠింపజేశారు, ఎవరు చేశారు, ఈ వివరాలన్నీ గురువు గారి మాటల్లో విని తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. గురుగారు, అమీర్పేటలో ఉన్నటువంటి దుర్గాదేవి అమ్మవారి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు, ఎందుకంటే అంత సుప్రసిద్ధమైనటువంటి దేవాలయం. ప్రత్యేకించి అమ్మవారి గురించి అలాగే ఆలయ విశిష్టత తెలియజేస్తారా? శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణే సర్వస్యార్థరే దేవి నారాయణ నమోస్తుతే. ఎవరు శరణ వేరుతారో వారి యొక్క ఆపదలను తొలగించేది దుర్గా అమ్మవారు. 1986లో ఇక్కడ ఈ దుర్గా అమ్మవారి ప్రతిష్ట స్థాపన చేయడం జరిగింది. 1986లో పాల్గొన బహుళ పంచమి అది అమ్మవారి యొక్క ప్రతిష్టాపన చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇక్కడ అమ్మవారి దేవాలయంలో ముఖ్యంగా మంగళవారం రావుకాల పూజతోనే స్టార్ట్ అయింది అమ్మవారి యొక్క వైశిష్ట్యం. ప్రారంభమే అప్పుడు మంగళవారంతోనే ఇక్కడ మా పూజలు కృష్ణమూర్తి గారు అని చెప్పి, చల్లా కృష్ణమూర్తి గారు అని చెప్పేసి రిటైర్డ్ ప్రధాన అర్చకులు వారి ఆధ్వర్యంలో నిత్యపూజ జరిగేవి. ఈ దేవాలయ స్థాపన ముఖ్యంగా ప్రధానంగా ఇక్కడ ఈ అమీర్పేటలో ఉన్నటువంటి యొక్క వ్యాపారస్తులలో కేంశెట్టి రాజేశ్వరప్ప గారు అని చెప్పేసి కొంతమందిగా కమిటీగా ఏర్పడి ఇక్కడ మొట్టమొదటిగా శీతలామాత దేవాలయం ఉంది. ఇక్కడ శీతలామాత చిన్న గ్రామ దేవతగా ఉండేది. ఇదంతా శీతలామాత, ఇదంతా అరణ్యం అంతా. అప్పుడు వారికి ఆ రాజేశ్వరప్ప గారికి ఇక్కడ వ్యాపారం, బట్టల వ్యాపారం ఉండేది. వారు ఇక్కడ చూస్తూ ఉంటే వారికి ఒకసారి స్వప్నంలో అమ్మవారి దర్శనం ఇచ్చి ప్రతిష్ట చేయాలి ఇక్కడ అని చెప్పేసి ఒక సంకల్పంగా అమ్మవారికి వారికి దర్శనం ఇచ్చింది. ఆ సంకల్పం చేత రాజేశ్వరప్ప గారు వారు ముఖ్యమైనటువంటి యొక్క పండితులను వాళ్ళని పరిచయం చేసుకొని వారి ద్వారా ఎలా అని చెప్పి సంకల్పం చేసుకొని మద్రాసు వెళ్ళి అక్కడ అమ్మవారిని ప్రారంభించడం జరిగింది. అది కూడా చేసింది కూడా ముసల్మాన్, ఒక ముసల్మాన్ అమ్మవారి విగ్రహాన్ని తయారు చేసింది. అయితే ఆ అమ్మవారిని
అలాంటి అమ్మవారిని మనం తీసుకొచ్చి ఇక్కడ ఈ అరణ్యం ఉండే అమెరికా అరణ్యం అంతా అక్కడక్కడక్కడ షాపులు ఉండేవి, తక్కువగా ఉండేవి. అప్పుడు నా 1986లో ఇక్కడ అమ్మవారి ప్రతిష్ట పాలన పోగల పంచమ రోజు ప్రతిష్టాలు జరిగింది. అప్పటి నుండి కూడా మంగళవారం రావుకాల పూజలు ఏర్పాటు చేయాల్సిన సంకల్పం కూడా మద్రాస్ ద్రవిడ సాంప్రదాయ స్త్రీలు వచ్చేసి ఇక్కడ దీపాలు పెడుతూ ఉంటే ఏం దీపాలు అంటే రావుకాల దీపాలు అని చెప్తే పూజారి గారు చల్లా కృష్ణమూర్తి గారు దాని గురించి స్టడీ చేసి మన దేవాలయం స్థాపిస్తే బాగుంటుంది, ఇలా కాకుండా అని చెప్పేసి ఒక విధి విధానాన్ని ఏర్పాటు చేసి అమ్మవారిని రావుకాల పూజలో పూజించిన విధానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమయంలో అమ్మవారిని పూజించే అమ్మవారి యొక్క స్వరూపము దీపదుర్గ. దీపదుర్గగా అమ్మవారిని రావుకాలంలో పూజిస్తూ ఉంటారు. అది ప్రవర్ధమానమై ఇంతింతై ఒక 5 మందితో స్టార్ట్ చేయి ఇంతమందితో మనం పూజ చేయడం జరుగుతుంది. 86 నుంచి కూడా జరుగుతుంది. తర్వాత అమ్మవారికి సంబంధించినటువంటి యొక్క నవరాత్రులు, దసరా నవరాత్రులు అవన్నీ కూడా ఒక విధానంతో ఎలా చేయాలని చెప్పేసి బాగా విచారం చేసి గంధపట్నం చేసి అమ్మవారి నుంచి చేసి విధానం చేసుకొని వారు అప్పుడు నవరాత్రులు ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి కూడా అయితే చండీ హోమం కూడా ప్రతి పౌర్ణమ చేద్దామని సంకల్పించుకున్నారు. ఆ విధంగా ఎక్కడో బ్రాహ్మణ బయటను తీసుకొచ్చి కూడా చేయించేవారు. 10 మంది 20 మంది ఉండే 10 మంది ఉండేవారు చండీ హోమానికి. రావుకాల పూజకు 20 మంది అట్లా ఉండేవారు. అలాంటిది దినదినాలు అమ్మవారు భక్తులే కుంభ బంగారమై వారి కోరిక నిర్వహిస్తూ ఇలాంటి యొక్క ఇతరత్వమైన ఆదాయాలు అమ్మవారికి ఏమీ లేవు. అంటే భూములు కానీ, ఇనాములు కానీ, షాపులు కానీ, మడిగలు కానీ ఏమీ లేవు. కేవలం భక్తుల ద్వారా ఇచ్చేటువంటి యొక్క టికెట్ ద్వారా చేసుకునేటువంటి ఆదాయం మాత్రమే దేవాలయ అభివృద్ధి జరుగుతుంది. అప్పటి నుంచి కూడా 1986 ప్రారంభిస్తే 1994 ఆగస్టులో నేను ఇక్కడ సప్తదీ పారాయణ ద్వారా నేను ఉన్నాను. 2002 దాకా నేను పారాయణ చేసుకునేవాడు. తర్వాత ఇతర పూజలు ఉండి వారు రిటైర్ అయ్యే సందర్భంలో నాకు ఈ పూజా అప్పయ్యప్పని జరిగింది నిర్వహించడానికి. అప్పటి నుంచి కూడా రావుకాల పూజ, చండీ హోమాలు అవన్నీ చేసుకుంటూ ఇప్పుడు చండీ హోమాలకు కూడా 122 టికెట్లు కట్ అవుతాయండి. ప్రతి ఇప్పుడు నెలకు 2 చండీ హోమాలు ఉంటాయి. ఒకటి పౌర్ణిమ, ఒకటి చతుర్దశి, అమావాస్య చతుర్దశి నిన్న జరిగింది. అలా విధంగా అది కూడా మనకు చాలా ఈ 2 కూడా ప్రధానంగా అయిపోయినాయి అమ్మవారి దేవాలయంలో. చండీ హోమం ఒకటి, రావుకాలం ప్రశస్తంగా రావుకాలం ఎక్కువగా. తర్వాత నవరాత్రులు, దసరా నవరాత్రులు ప్రతి నిత్యం కూడా ప్రాతకాలం 5:30కి చండీ హోమం ప్రారంభమవుతుంది. భక్తుల సమక్షంలో శ్రీచక్ర నవావరణ పూజ అది కూడా వివరంగా చెప్తూ దేవి కట్టమాల విధానంగా చెప్తూ శ్రీచక్ర నవార్చన కూడా చేస్తారు. అది గురుపాదుకతో సహా, అంటే గురుపాదుక లేకుండా చేయడం లేదు కాబట్టి ప్రాధాన్యత దేవి యొక్క ఉపాసన క్రమంలో గురువు చాలా ప్రాధాన్యత. అలాంటి గురుపాదుకతో సహా శ్రీచక్ర నవావరణ పూజ చేయడం మన దేవాలయంలోనే ఉంది. ఎక్కడా కూడా నేనైతే వినలేదు. నేను వెళ్ళడానికి అమ్మవారు నాకు అవకాశం ఇవ్వలేదు. ఇలా చూడడానికి వెళ్ళడానికి. జగజ్జనని నీవే మా పూజలందరావే, సింహవాహినివే సింగన్న తల్లి నీవే, జగజ్జనని నీవే మా పూజలందరావే, జగముల నేలే జగదీశ్వరివి తల్లి నువ్వేనమ్మా, భక్తుల బ్రోచే భువనేశ్వరివి నీవే మా దుర్గమ్మ. అమీర్పేట్ దుర్గాదేవి ఆలయంలో ప్రతిరోజు రాత్రి 7:30 గంటలకు పంచహారతి ఉంటుందండి. ఆ హారతి మీరు ప్రత్యక్షంగా చూడకపోయినా ఈ వీడియోలో మీరు ఇప్పుడు వీక్షించండి. హారతి సమయం అయింది, అమ్మవారికి హారతి ఇస్తున్నారు, వెళ్ళి వీక్షిద్దాం. అమీర్పేటలో ఉన్నటువంటి దుర్గా అమ్మవారి సన్నిధిలో ఉన్నాం కదా, ఇంకొక విశేషమైన విషయం చెప్పాలనుకున్నానండి. అవే అమ్మవారికి సమర్పించే చీరలు.
ప్రత్యేకంగా ఇక్కడ మనం చూస్తున్నాం కదా, మొత్తం ఇవన్నీ కూడా అమ్మవారికి పెట్టిన చీరలు అన్నమాట. ఇక్కడ దుర్గా అమ్మవారికి చీర కట్టడం అంటే ఒక పోటీ వాతావరణం ఉంటుందండి. అమ్మవారికి చీర కట్టాలని ఎవరైతే అనుకుంటారో, మేము మా డబ్బులతో మేము మంచి పట్టు చీర కొనాలనుకుంటున్నాం, అది అమ్మవారికి ఇవ్వాలి అని అనుకుంటే అంత సులువు కాదు. ఇక్కడ ఎంత పోటీ అని అంటే, ప్రతి నెల 1వ తారీఖున ఉదయం 7 గంటలకు ఇక్కడ గుడి దగ్గరికి రావాలండి. ఉదయం 7 గంటలకి గుర్తు పెట్టుకోండి. 7 గంటలకి ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు కొన్ని టోకెన్స్ అవి ఇస్తారనమాట, డేట్స్ ఇస్తారు, ఏ రోజు ఏవి కట్టొచ్చు అని చెప్పి. మనకు ఆ 30 రోజులు సరిపోవు, అప్పటికే ఎవరో ఒకరు వచ్చేస్తారు. ఒక పెద్ద లైన్ ఉంటుంది ముందుగానే, అంటే నెల ముందుగానే మనం రిజర్వ్ చేసుకోవాలన్నమాట. ఈ రోజున అమ్మవారికి మేము చీర కట్టిస్తాము అని చెప్పి. అమ్మవారికి ఖచ్చితంగా జరీ చీరలు అంటే పట్టు చీరలు మాత్రమే ధరింపజేస్తారండి. ఫ్యాన్సీ చీరలు అవేవి కట్టరు. మీ నెంబర్ ఎప్పుడు వస్తుందో చెప్పలేము, ఏ తారీఖు వస్తే ఆ తారీఖున వచ్చి అమ్మవారికి చీర సమర్పించవచ్చు. ఆ చీరే మళ్ళీ కావాలని అనుకుంటే కనుక దానికి కొంత మనం చెల్లించి తీసుకుంటే అమ్మవారికి సమర్పించినట్టే. కొంతమంది అయితే అమ్మవారు కట్టుకున్నాక అది ఆవిడికే అని చెప్పి వదిలేస్తారు. లేదంటే కొంతమంది అమ్మవారు కట్టుకున్నటువంటి వస్త్రం కదా అది, అందుకనే తీసుకుంటారనమాట. అలా ఎవరిష్టం వారిది. లేదు మేము అమ్మకు పెట్టిన చీరలు కొనుక్కోవాలి గుర్తుగా అనుకుంటే ఇక్కడ మనకు అందుబాటులో ఉంటాయి. ఇలా చీరలు కూడా మీరు తీసుకోవచ్చు. తల్లి 18 రూపాయల్లో ముచ్చగాలనే లేటి ముగ్గురమ్మల మూల. చూసారుగా, భాగ్యనగరం నడిబొడ్డులో బంగారు మందిరంలో మెరిసిపోతున్నటువంటి ఆ బంగారు తల్లిని, ఆ కనకదుర్గ అమ్మవారి దర్శన భాగ్యం మీకు కలగాలని కోరుకుంటూ, అలాగే ఆ అమ్మవారి అనుగ్రహం మీకు ఎల్లవేళలా మీపై ఉండాలని మనస్ఫూర్తిగా కాంక్షిస్తూ, టెంపుల్ టూర్ విత్ గీతాంజలి కార్యక్రమంలో మరో దివ్య క్షేత్ర దర్శనంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. శ్రీమాత్రే నమః.